నన్నేల విడచితివి, నన్ను రక్షింపవా, నా మొరను వినవేళ దేవా, నా దేవా, నన్నేల విడచితివి, నన్ను రక్షింపవా, నా మొరను వినవేళ దేవా. సొలొమోను సంఘపెద్ద గారు ఆత్మీయులు, రాశాడు బలమైన సింహాలు, రాశాడు బలమైన సింహాలు, వన్యమృగములు నన్ను వెంటాడే, వన్యమృగములు నన్ను వెంటాడే, నన్ను విడువకుమో దేవా. టుడే మెసేజ్, ఈరోజు వర్తమానం, ప్యారడైజ్ ఆఫ్ గాడ్, ప్యారడైజ్ ఆఫ్ గాడ్, ప్యారడైజ్ ఆఫ్ గాడ్. టుడే మెసేజ్, ఈరోజు వర్తమానం, రెవల్యూషన్ చాప్టర్ 2:7. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం మన మధ్యన దైవజనులు చదివి వినిపిస్తారు. హల్లెలూయా. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. అయినను వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజించనిత్తురు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అక్కడ చక్కని మాట ఉంది, పరదేశం. ఇన్ ఇంగ్లీష్ paradise of God, the beautiful world, the beautiful place. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మంచి హోటల్ ఉండేది, స్టార్ హోటల్. అక్కడ కూడా ప్యారడైజ్, ఏంటంటే ప్యారడైజ్ ఇక్కడ ఉంది ఏంటో బాబు, కూడా ఆ ప్యారడైజ్లో ఉంటుంది మందు చిందు ముక్క అన్నీ ఉంటాయి అక్కడ. కానీ ఈ ప్యారడైజ్లో ఉంటుంది. ఎవరికి ఈ ప్యారడైజ్, ఈ ప్రదేశం ఎవరికి? గమనించండి దేవుని బిడ్డలారా, ఎవరికి ఈ యొక్క పరదేశం అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే పాపములను జయించిన వారికి మాత్రమే. చెప్పండి కొట్టండి గట్టిగా, అల్లుడు చెప్పండి గట్టిగా, పైకి అందరు చేతులు పెట్టగలిగి చెప్పండి, అల్లుడు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే జయించిన వారికి అని అక్కడ రాయబడి ఉంది, జయించిన వారికి. ఎందుకంటే ఎవరు జయించగలిగారంటే బైబిల్లో అన్నిటిని జయించింది నాకు నచ్చిన వ్యక్తి ద కింగ్ ఆఫ్ డేవిడ్. చెప్పండి కొట్టండి గట్టిగా, ద కింగ్ ఆఫ్ డేవిడ్, దావీదు మహారాజు. ఎందుకంటే ఆయన గొప్ప రాజు, దేవునిచే అభిషేకించబడిన వాడు. కానీ సాతాను శోధనలో పడిపోయాడు. ఆ పడిపోయినప్పుడు ఆ పాపాన్ని ఏం చేశాడు? మళ్ళీ దైవజనుడు గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, కఠినంగా చెప్పినప్పుడు, హత్య చేయమని చెప్పలేదు, జైల్లో వేయమని చెప్పలేదు. ఆ స్టోరీ మనకు తెలుసు కదా. నీవు రహస్యంగా చేసావు పాపం, గమనించు, నువ్వు రహస్యంగా చేసావు. బహిరంగంగా
నీ కుటుంబం బజారు పాలైపోతుంది అనే ఒక ఉద్దేశంతో నాతాను ప్రవక్తతో మాట్లాడినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు అంటున్నాడు, ఐ లైక్ దట్ వర్డ్, ఆ వాక్యం నాకు చాలా ఇష్టం. ఐ ఆమ్ స్ట్రేంజర్ ఇన్ ఎర్త్, నేను ఈ లోకంలో పరదేశిని. శామ్ చాప్టర్ 1:19 వర్సెస్ 18 and 19. వాక్యం చదవండి పాస్టర్ గారు, చదవండి చదవండి గట్టిగా గట్టిగా చదవండి 119 గట్టిగా 18-19లో ఇలా రాయబడినది, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కళ్ళు తెరువుము. నేను భూమి మీద పరిదర్శనై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. దేవునికి మహిమ కలుగుగాక. పాపము చెయ్యడానికి మనలో సాతానుడు ఏం చేస్తుందంటే ఆజ్ఞలను మరుగు చేస్తుంది. 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. బైబిల్ ఏముంది తెలుసా? వ్యభిచరించకూడదు, నీ పొరుగు వారి భార్యను ఆశింపకూడదు అని చెప్తే దావీదు ఏం చేశాడు చెప్పండి? ఆశించాడా? అదే ప్యారడైజ్ అనుకున్నాడు. మిద్ద మీద చల్లని పూటలో చల్లని గాలిలో, అంటే అదే ఏసీ అనుకుందాం మనం. దయచేసి ఏసీలు వాళ్ళు ఎక్కువ ఉండద్దా? నేను ఏసీలన్నీ వదిలేసి వచ్చేసాను హైదరాబాద్లో. ఏసీ పెట్టుకుంటే మీరు డాక్టర్లు సజెషన్ చెప్తున్న డాక్టర్లు చెప్పింది, మీరు 24 నుంచి 28 లోపల పెట్టుకోండి. 16, 22, 20 పెట్టుకున్నారనుకోండి, నరాల వీక్నెస్ వస్తుంది. ఆ నరాల వీక్నెస్ వచ్చింది ఎవరికి తెలుసా? దావీదుకు వచ్చింది. ఆ నరాల వీక్నెస్ వచ్చేసి స్నానం చేస్తున్నామని చెప్పండి చూసేసాడు, చూసి పాపం చేసేసాడు. నరాల వీక్నెస్ వచ్చేసింది. కొంతమంది బలహీనత ఉంటుంది కదా. కానీ అయ్యో బాబు, ఇది వేస్ట్ బాబు, ఈ లోకం, ఈ రాజమందిరము, ఈ రాజసింహాసనం, ఈ కోట్లు యొక్క సింహాసనం అన్నీ కూడా వేస్ట్. రాజశేఖర్ రెడ్డి గారు ఏం పట్టుకెళ్ళారండి? గమనించండి. కానీ ఒక మంచి పని చేశారు రాజశేఖర్ రెడ్డి గారు, మంచి పని చేశారు ప్రజలందరికీ. జోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నారు ఆయన. గట్టిగా చెప్పండి. ఆ జోర్దాను నదిలో నేను 14 మందికి బాప్తిజం ఇచ్చాను. గమనించండి. అందుచేత మీకు చెప్పే మాట ఏంటంటే, పాపాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పరా? జయించాలి. సులువుగా చిక్కులు పెడుతుంది సాతానుడు. అది జయించినట్లయితే మనకు ప్యారడైజ్. అక్కడ ఏముంటుంది? నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, నిత్య ఆహ్లాదం ఉంటుంది. మీకెలా తెలిసింది అనొచ్చు. సిలువలో యేసు ప్రభు వారి దగ్గర దొంగలు 2 వేసారు కదా సిలువ. అందులో ఒక వ్యక్తి ఏమన్నాడు? ప్రభా, ఇదిగో నేను ఈ యొక్క శిక్షకి పాత్రుణ్ణి, నీవు యోగ్యుడు కావు కనుక నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో అంటే ఏమన్నాడు యేసయ్య గారు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటే. ఇప్పుడు ఎక్కడున్నారు సులభన్ గారు? నవ్వు. ఓయ్ బాబోయ్, సులభన్ గారు నవ్వు. ఆయన ఇప్పుడు ఎక్కడంటే పరదేశంలో ఉన్నారు, ఆనందంతో ఉంటారు. అయితే అక్కడ ఫుడ్ ఎలాగండి అనొచ్చు, ఫుడ్ ఎలాగండి అనొచ్చు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు అక్కడ ఒకటి ఉండేది, ద ట్రీ ఆఫ్ లైఫ్. ద ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షం ఉండేది. ఆదాము అవ్వలకి దేవుడు నిత్యము మనలాగే జీవించాలి, పాపాలు వద్దు, శాపాలు వద్దు, కష్టాలు వద్దు, ఇబ్బందులు వద్దు, ఇరుకులు వద్దు అని దేవుడు వాళ్ళకి సంతోషంగా తోటలో పెడితే ఏం చేసుకున్నారండి? దుఃఖాన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకుని మళ్ళీ ఏం చేద్దాం అనుకున్నారు? ఇలా పండుగ చేద్దాం అనుకున్నారు. ఏ పండుగ? మళ్ళీ మంచి పండుగ. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మీరు మంచోడు కాదు అంటే విన్నవాడు కాదండి బాబు, ఆదాము అవ్వలు మంచోడు కాదు. అందుకే దేవుడు అక్కడ కెరీపులు పెట్టారు. కెరీపులు అంటే ఏంటి? దేవదూతలకి మరొక పేరు కెరీపులు. ఖడ్గలతో పెట్టాడు అక్కడ, మళ్ళీ పండు ముట్టుకోవద్దు. వెంటనే ట్రాన్స్ఫర్ పెట్టేశాడు దేవుడు పరదేశికి. ఎవరైతే ఇక్కడ ఆదాములాగా పాపం చేస్తే వాళ్ళకి ఎక్కడ లేదు. పాపం ఒప్పుకుంటే ఉంటుంది. పాపాన్ని జయించాలి కనుక ఈయన రక్షణ పొందారు, పాపాన్ని జయించారు.
భక్తిలో సాగారు, దేవుని పనిలో ముందుకి సాగారు. అందుచేత మరి చాలా చక్కగా ఒక్క లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. ఆ ఇబ్రీయులకు రాసిన పత్రికలో మాటలు నేను చదివి ముగిస్తాను. 11వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు. తాము భూమి మీద పరదేశమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. దోస్ ఆల్ డెడ్ ఇన్ ఫైట్. వారందరంట విశ్వాసము కలిగి చనిపోయారంట. గమనించండి. అందుకే యేసు ప్రభు మాట చెప్తున్నారు తెలుసా, నీరు వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసాన్ని గమనించండి. మనం ఏం చేస్తున్నాం, చాలా మంది పిశాసులు అయిపోతున్నారు. పిశాసులు అయిపోయిన కారణం ఏంటో తెలుసా? మన జీవితంలో పాపాన్ని జయించలేకపోతున్నాం. పాపం అంటే ఏంటో తెలుసా మీకు? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దైవజనులు బిల్లి గ్రహం గారు మాట చెప్పారు. సులువుగా చిక్కులు పెట్టు పాపములు ఏంటండి? 7 sins. ఏంటండి? 7 పాపాలు. ఆ 7 పాపాల్లో సులువైనది ఏంటో తెలుసా? నిద్రట. నిద్ర ఎక్కువ పోవడం కూడా పాపం. అంటే నువ్వు ఎక్కువ జాములేసి ప్రార్థన చేయకపోతే ఏం చేసినట్టు? పాపము చేసినట్టు. అందుచేత ఇవన్నీ మనం జయించాలి. ఆ విధంగా దావీదు మహారాజు గారు జయించారు. ఆయన ఎక్కడ ఉన్నాడండి? అందుకే దావీదు ఎప్పుడో చనిపోయినప్పటికీ మళ్ళీ దేవదూత వచ్చి ఏం చెప్పండి, దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఏ పట్టణం ముందు? దావీదు పట్టణం. గమనించండి దేవుని బిడ్డలారా. అందుచేత మనందరం ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడదాం? ఏమండి? పరదేశికి వెళ్ళడానికి సిద్ధపడదాం. పాపాలని, ఎందుకంటే సులువుగా చిక్కులు పడుతుంది పాపం. ఆ పాపం పోవాలంటే యేసు రక్తమే మందు. హల్లెలూయా. యేసు రక్తమే మందు. అందుచేత మరి ఆ జయ జీవితం మనం కలిగి ముందుకి సాగిపోదాం. నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం. ఆ ప్యారడైజ్ మనందరం కూడా ఆనందం. దేవుడు ఈ కుటుంబాన్ని ఆదరించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.